ప్రపంచవ్యాప్తంగా ఉప్పు చాలా పెద్ద సమస్యగా మారింది. సాల్ట్ లేకుండా వంటలు తినలేం. అలా అని సాల్ట్ ఎక్కువగా తింటే జబ్బుల సంఖ్య చాలా ఎక్కువ. ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం మన శరీరంపై చూపించే ప్రభావం ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. దానికి తోడు కొత్తగా మార్కెట్లోకి రకరకాల పేర్లతో కంపెనీలు సాల్ట్ ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి. ఇలాంటి వాటితో ప్రాణాలకే ముప్పు వాటిల్తుందని నిపుణులు చెప్తున్నారు. రోజుకు 5 గ్రాముల వరకు ఉప్పు తినడం మంచిది. కానీ భారతదేశంలో ఇక్కడి స్టైల్ వంటకాల్లో కనీసం ఒక మనిషి 8 నుంచి 10 గ్రాముల వరకు ఉప్పు తీసుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. దీనివల్లే ముందుగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కడుపులో క్యాన్సర్లు, గుండె జబ్బులు, ఒబేసిటీ, మహిళలకైతే అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. బీపీ రాగానే డాక్టర్ మొదట చెప్పే మాట ఉప్పును తగ్గించమని. కానీ ఉప్పు లేకుండా తినడం చాలా మంది అలవాటు చేసుకోలేకపోతున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఉప్పు లేకుండా తినడం అనే విషయాన్ని మర్చిపోతారు. అవసరమైతే ఇంకొన్ని మందు గోళీలు వేసుకుంటాం, కానీ ఉప్పు లేకుండా మాత్రం తినలేమని చెప్పే స్థాయికి వచ్చేస్తున్నారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న బీపీ పేషెంట్ల సంఖ్య అసలు కారణం సాల్ట్. అయితే ఈ సాల్ట్ కు విరుగుడు కనిపెట్టింది ఒక జపాన్ కంపెనీ. లాస్ వేగాస్ లో జరుగుతున్నటువంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఈ కొత్త రకం స్పూన్ విడుదల చేశారు వాళ్ళు. ప్రతి ఏడాది ఈ టెక్నాలజీ అసోసియేషన్ ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త ఆవిష్కరణలకు ఒక వేదికనైతే ఏర్పాటు చేస్తుంది. అయితే దీని ద్వారా ఉపయోగం ఏంటయ్యా అంటే, సో ఈ స్పూన్ మన నాలుకకు మనం తినే ఆహారంలో ఉప్పు ఉన్నట్లుగా ఒక భావనను కలిగిస్తుంది అనమాట. అసలు ఉప్పు వేయని వంటకాలు తిన్నా, చివరికి చక్కెరను తిన్నా కూడా మనం ఉప్పుతో కూడిన రుచికరమైన వంటకాన్ని తిన్న సంతృప్తిని ఇది కలిగిస్తుంది. టెక్నికల్ గా నాలుకపై చిన్న చిన్న అతి సున్నితమైన నరాలు ఉంటాయి. వాటిని సూక్ష్మ స్థాయిలో ఎలక్ట్రిక్ తరంగాలు గురి చేయడం ద్వారా ఉప్పు రుచి నాలుకకు తగులుతుంది. ఇలా ఆహారంలో ఉప్పు లేకున్నా సరే ఉప్పు రుచితో తిన్నామన్న అనుభూతిని అయితే ఇది కలిగిస్తుంది అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి బీపీ పేషెంట్లకి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈ స్పూన్ తో తింటే గనక ఇక బీపీ లేకుండానే ఉప్పు తిన్నామన్న భావన అయితే కలుగుతుంది.